హాయ్ అందరికీ. ఇవాళ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట. ఏంటి ఏవో కడుగుతోంది అని చూస్తున్నారా? గంజిగడ్డలండి. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అందరూ వీటిని ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా వీటిని ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇందులోకి ఆనియన్స్, 2 రెమ్మల కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, కాస్తంత ధనియా పౌడర్, గ్లాసుడు నీళ్ళు. ఇంకా ఏమీ అవసరమే లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఆయిల్ వేసేసి ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసేసి మంచిగా కలిపేసుకోవాలా. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసులు వేసేసి గ్లాసుడు వాటర్ వేసుకోవాలా. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుంది, తినడానికి రాదు, చూడడానికి కూడా బాగోదు. అందులో కాస్తంత పసుపు, కారం లైట్గా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఉప్పు కూడా లైట్గానే వేసుకోండి. ఆల్రెడీ అవి స్వీట్ ఉంటాయి కదా, లైట్గా వేసేసుకొని అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలా. అవి కాస్తంత మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలన్నమాట. అలా 1-2 సార్లు కలిపేసుకోవాలా. చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. మేము ఇవి ఎక్కువగా తింటూ ఉంటాం అన్నమాట. ఇలానే చేసుకుంటాం. ఉడకబెట్టుకొని తింటే గొంతు పట్టేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఉడకబెట్టి ఇలా ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకొని తింటే గొంతు కూడా పట్టేదండి, మంచిగా ఉంటుంది. ట్రై చేయండి. మా అమ్మ వాళ్ళు ఊరు నుంచి అయితే వస్తున్నారని చెప్పాను కదా. ఏం లేదండి, పండగ వస్తుంది కదా, దసరా. నన్ను తీసుకెళ్ళడానికి అయితే వస్తున్నారు. పెళ్ళైన తర్వాత ఇది నాకు ఫస్ట్ దసరా పండగ అనమాట. అందుకే వస్తున్నాను అనమాట తీసుకెళ్ళడానికి. చూద్దాం, మా అమ్మ ఊరు నుంచి అవి తెస్తున్నా ఇవి తెస్తున్నా అని చెప్పింది ఫోన్లోనేమో. ఏమేమి తెస్తుందో చూద్దాం, మీకు కూడా చూపిస్తా. వాళ్ళు వచ్చేలోగా రెడీ అయిపోయి కూర్చుంటే సరిపోతుంది కదా. ఇప్పుడే మా అమ్మ వాళ్ళు వచ్చినారు, చూపిస్తాను మీకు కూడా, చూడండి. తీస్తున్నాను ఎందుకు. మా అమ్మ అయితే ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అడుగుతోంది. ఇంకా వాళ్ళు చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చినారు కదా అని చెప్పేసి కాఫీ అయితే ఇచ్చేసినాం ముందుగా వాళ్ళకి. చూడండి, అదేమో గారెల పాకు, అవేమో నువ్వుల ముద్దలు. మీకు తెలిసే ఉంటుంది కదా, నువ్వుల ముద్దలు చాలా టేస్టీగా ఉంటాయి. అవి వచ్చేసి మా పొలంలో మొక్కజొన్నలు అన్నమాట. ఆ కవర్లోనేమో యాపిల్స్ వస్తూ వస్తూ బయట తీసుకొచ్చారంట. ఇవేమో కనకాంబరాలండి. ఇవి కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చింది మా అమ్మ. ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయన్నమాట, పూల చెట్లు. కంకులు అయితే నాకు మాత్రం ఎప్పుడెప్పుడు కాల్చుకొని తింటానా అనిపిస్తుంది. ఇవి వచ్చేసి ఇవి కూడా ఇంటి దగ్గర నుంచే వచ్చాయి. సీతాఫలాలు, జామకాయలు. మాకు ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట, జామ చెట్టు. అవి మా చెట్టువి అన్నమాట. జామకాయలు చాలా తీయగా ఉంటాయి. అవి దారిలోనే మెత్తబడిపోయినాయంట తీసుకొస్తూ ఉంటే. కాయలే తెచ్చిందంట, తీసుకురావడం దారిలోనే మెత్తబడినాయంట, మాగిపోయినాయంట. దారిలోనే కొంచెం మెత్తగా అయిపోయినాయి వచ్చేసరికి. చూడండి ఎన్ని ఐటమ్స్ తెచ్చింది. ఇంకా రాగానే నేనైతే మొదలెట్టేసాను తినడం మాత్రం. ఎంతైనా అమ్మ వాళ్ళు తెచ్చినవి తినాలనిపిస్తూ ఉంటుంది కదా, తినేస్తున్నాను అనమాట. ముందుగా వాళ్ళు తెచ్చింది అయితే తినేయాలి ఫస్ట్. నాకు ఇష్టమైన నువ్వుల ముద్దలు అనమాట, అందుకే తినేస్తున్నా. ఇదేమో గారెల పాకు. గారెల పాకు అయితే నేను పాకు పట్టిందే తినేస్తాను కాల్చకముందే. వచ్చేసి మా ఆయన అడిగినాడని చెప్పేసి మా నాన్న పొలంలో ఉంటే తీసుకొచ్చాడంట. వీటిని ఏదో మజ్జిగలో చేసి చేస్తారంట, నాకు కూడా తెలియదు. ఇంకా అందరూ ముచ్చట్లు పెట్టేసారు ప్రశాంతంగా కూర్చొని.
చూడండి ఎన్ని ఐటమ్స్ తెచ్చారు. ఇంట్లో తినేవాళ్ళు తక్కువ, వీడియో ఇప్పుడు తీస్తాండి. తింటే నేనే తినాలి. మా మామ మాత్రం వీడియో తీయమంటే కంటిన్యూగా తీస్తానే ఉన్నాడు ఆపకుండా. అక్కడ మా నాన్న అండి, మా నాన్న అయితే పెళ్ళిలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినాడు, సరిగ్గా చూడలేదంట ఇల్లు అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాడు మా ఇంటికి మా నాన్న. చూడమ్మా కృష్ణ ఇక్కడ చూడు. చూసారు కదండి, మా అమ్మ వాళ్ళైతే ఊరు నుంచి ఆ ఐటమ్స్ అయితే తెచ్చారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.